సింహాచలంలో సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ వైభవంగా జరుగుతోంది. 32 కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్రకు భక్తులు భారీగా తరలివచ్చారు. మరోవైపు ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. విశాఖపట్నం సింహాచలంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ నేత్రపర్వంగా మొదలైంది. తొలి పావంచ వద్ద కొబ్బరికాయలు కొట్టి భక్తులు తమ పాదయాత్రను ప్రారంభించారు. అప్పన్న నామస్మరణతో భక్తులు ముందుకు సాగుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు స్వచ్ఛంద సంస్థలు, స్థానికులు అల్పాహారం, తాగునీరు అందిస్తున్నారు. కొండ చుట్టూ 32 కిలోమీటర్లు నడిచి బుధవారం నాటికి ఆలయానికి చేరుకోనున్నారు. ఈ ఏడాది 10 లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా వేసి అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం ప్రత్యేక వసతులు కల్పించడంతో పాటు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేసింది. మంగళ, బుధవారం స్వామివారి ఆర్జిత సేవలను రద్దు చేసి భక్తులకు ఉచిత దర్శనం కల్పిస్తున్నారు. కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా భూప్రదక్షిణ చేసిన పుణ్యంతో పాటు సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. తెలుగు రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన జనంతో సింహాచలం కిటకిటలాడుతోంది. మరోవైపు విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ శాకంబరి ఉత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. మూల విరాట్తో పాటు ఆలయ ప్రాంగణం అంతా వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో అద్భుతంగా అలంకరించారు. సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అన్ని వసతులు బాగున్నాయి, బాగా జరిగింది. చాలా బాగుందమ్మా. ఆయన కోరికలన్నీ మనకు కోరిన కోరికలు నెరవేరుతాయి. తల్లి మహిమగల తల్లి. అమ్మవారి అలంకరణకు వాడిన శాఖలతో తయారు చేసిన కదంబ ప్రసాదం స్వీకరిస్తే సమస్త అనారోగ్యాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.